మీనా బాలు విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీనా ఏ విధంగా అయితే కోరుకుందో బాలు ఎలా ఉండాలి, తనని ఎలా ప్రేమగా చూసుకోవాలి, ఎంత ప్రేమగా ఉండాలని అనుకుందో అంతే ప్రేమగా బాలు చూసుకుంటుండేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే పెళ్ళికొచ్చిన వాళ్ళందరి చేతుల్లో గిఫ్ట్లు ఉండడం చూసి బాలుకి ఫోన్ చేస్తుంది. మనకు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని రండి అని అయితే చెప్తూ ఉంటే బాలు, ఎందుకు, ఏం తిక్కేమన్నా వచ్చిందా నీకు, ఇప్పుడు గిఫ్ట్ తెమ్మంటున్నావు, అసలు ఇంతకీ ఆ పెళ్ళి ఆగిపోతుందో లేదో అన్న టెన్షన్లో నేనుంటే నువ్వేంటి గిఫ్ట్ తెమ్మంటున్నావు, ఏం అవసరం లేదు, ఇప్పటికే 40 లక్షలు మింగేస్తున్నాడు మన డబ్బులు, ఆ డబ్బుల్లో పట్టుకుంటాడులే వాడు, నువ్వేం వాటి గురించి అని బాలు అంటే మీనా అదే ముళ్ళ కంపెనీతో వచ్చిన గొడవంతా, మనం ఏం గిఫ్ట్ తీసుకురాకుండా ఉంటే అందులో మీ అమ్మకి ఇష్టమైన కొడుకు ఇంకేమైనా ఉందా, ఏదైనా గొడవ జరిగినప్పుడు దాని గురించే టాపిక్ తీసుకుని వస్తారు అని అయితే అంటూ ఉంటే, నేను ఎలాగో చూస్తానులే, వాడికి అవసరం లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ వర్ధన్ పెట్టే టార్చర్ నా వల్ల అయితే కాదే, వాడు చెప్పేస్తాడని భయపెట్టే బదులు నేను నిజం చెప్పేస్తే ఏదో ఒకటి జరిగింది, ముందు మనోజ్కి ఫోన్ చేసి మనోజ్కి చెప్పేస్తానని అయితే అనుకుంటూ మనోజ్కి కాల్ చేసి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది రోహిణి.